హలో పీపుల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యి ఉంటుంది మేము హాస్పిటల్‌కి వెళ్తున్నామని. బట్ ఎందుకు వెళ్తున్నాం అనేది నేను వీడియోలో క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. బట్ నేను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను గర్ల్స్ అండ్ లేడీస్‌కి. సో అందుకే నేను థంబ్‌నెయిల్‌లో కూడా మెన్షన్ చేశాను తప్పకుండా చూడండి అనేసి. మాకు డాక్టర్ అపాయింట్మెంట్ వచ్చేసి ఈవినింగ్ 7:00 వచ్చింది. సో మేమైతే 4:30కే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ముందే నా చిట్టలకి బీచ్ అంటే చాలా ఇష్టము. మేము అందుకే ప్లాన్ చేసుకొని కొంచెం త్వరగా స్టార్ట్ అయ్యి బీచ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. నా చిట్టలకైతే బీచ్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా చిన్న వాటర్ పక్కన చెరువులో చూసినా కూడా అదిగో బీచ్ అని చెప్పి క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేస్తుంది. సో అందుకే అందరికీ కూడా టైం కుదిరింది కదా అని చెప్పి మేము బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఈవినింగ్ 6 ఆ టైంకి వెళ్తే కొంచెం అలలు అనేవి పెరిగిపోతాయి అన్నమాట. సో ఆ టైంలో అంతగా ఎలో చేయరు. అందుకే కొంచెం త్వరగా స్టార్ట్ అయిపోయాము కొంచెం సన్ ఉన్నప్పుడే. అండ్ ఆ రోజు అయితే చాలా రష్ ఉంది. బీచ్ అంటే మామూలుగానే ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుల్గా రష్ ఉంటుంది. నా చిట్టలు అయితే స్టార్ట్ అయ్యేటప్పుడు నిద్రపోయింది. అప్పుడే దగ్గరికి వచ్చాక లేచింది. బీచ్ అని చెప్పగానే చాలా ఎక్సైటెడ్గా లేచి వెతుక్కుంటుంది. కానీ పాప అస్సలు నిద్ర ఆగలేదు. తన నిద్రపోయే టైం అనమాట అది. నా చిట్టల్లే కాదు మేము ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఎందుకంటే చాలా ఇష్టం అనమాట మాకు కూడా. చిన్నప్పుడు మెమరీస్ అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయో. మేము ఎవ్రీ కార్తీక మాసానికి ఇక్కడే గార్డెన్ పార్టీ చేసుకునే వాళ్ళము ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. మేము ఆల్మోస్ట్ హోల్ డే స్పెండ్ చేసేవాళ్ళం ఇక్కడికి వస్తే. మార్నింగే వచ్చేసి నైట్ వరకు ఆడుకుని వెళ్ళేవాళ్ళం. వాటర్లో దిగి ఎంతసేపు ఆడుకున్నా కూడా మాకు అసలు అలసటే వచ్చేది కాదు. అంత ఇష్టం అనమాట మాకు. ఇప్పుడైతే జస్ట్ 1 అవర్ 2 అవర్స్కి వచ్చి చూసి వెళ్ళిపోతున్నాము. ఆ డేసే వేరు. ఇప్పుడైతే ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నా చిట్టలకు కూడా అలాంటి మెమరీస్ అందించాలని చెప్పి అప్పుడప్పుడు తీసుకొస్తూ దాన్ని అందులో ఆడించాలని చూస్తున్నాము. కానీ నా చిట్టతలకైతే ఎంత భయమో అందులోకి దిగాలంటే. ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళమంటది, బట్ ఎత్తుకునే ఉండమంటది. అసలు కాళ్ళు కూడా కిందకి పెట్టదు, అంత భయం అనమాట. తన సెకండ్ బర్త్డే షూట్ అయితే బీచ్ దగ్గరే చేసామన్నమాట. అప్పుడు స్టార్ట్ అయింది భయము. తర్వాత 2-3 టైమ్స్ వచ్చాం కానీ ప్రతిసారి కూడా అసలు కింద కాలు పెట్టదు వాటర్లో. అలానే బయటకు కూడా రానివ్వదు, వాటర్లోనే ఉండాలంటది. ఇందుకే మేము ఏ బీచ్కి వెళ్ళామో సరదాగా గెస్ట్ చేసి కమెంట్ చేయండి. అక్కడైతే కొన్ని రైడ్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. కొన్ని బోట్స్ ఉన్నాయి అవైలబుల్గా. అందులో ఎక్కితే మొత్తం మనం కొంచెం దూరం లోపలికి తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకొస్తారు. మేమైతే ట్రై చేద్దాం అనుకున్నాం కానీ నా చిట్టుతల్లి ఎందుకో భయపడుతుంది అనిపించింది. అండ్ కొంచెం లోపలికి ఎక్కాలన్నమాట. సో మనం తడిచిపోతాము, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాంలే, ఇప్పుడు వేరే ప్లాన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మేము లైట్ తీసుకున్నాము. అక్కడ ఉన్న జనాలు అయితే లోపల వరకు వెళ్ళి మొత్తం తడిచిపోయి ఆడుకుంటున్నారు. అవన్నీ చూసి మాకు దిగాలనిపించింది. కానీ నెక్స్ట్ టైం అయితే పక్కా ఫుల్ ప్లాన్తో వద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. అండ్ గోల్డెన్ అవర్ అంటారు కదా, ఆ గోల్డెన్ అవర్ అనమాట. అసలు ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఫోటోషూట్ అది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ప్లాన్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్. మంచిగా సన్ ఎంత కావాలో అంతే వస్తుంది. చాలా బాగుంది అక్కడ. మేము అలాగే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి. సో ఎవరైనా ఫోటోషూట్ అది ప్లాన్ చేసుకుంటే గోల్డెన్ అవర్లో వచ్చి తీసుకోవచ్చు. గోల్డెన్ అవర్ అంటే సన్సెట్ అవుతున్న ముందనమాట. అంటే లైక్ 3:30 to 5:30 వరకు చాలా బాగా వస్తాయి ఫొటోస్ అనేవి. ఒక సైడ్ సన్ వస్తే ఇంకో సైడ్ మూన్ కూడా వచ్చేస్తుంది. నా ఫోన్ ఎంత జూమ్ చేయగలదని చెప్పి నేను సరదాగా ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ అక్కడే బీచ్ దగ్గర మేము అందరం కూర్చుని మొత్తం అక్కడ వచ్చిన స్నాక్స్ అన్నీ కూడా చేస్తాం, ఏది వదలలేదు. కొన్ని మాకు తినాలనిపించి కొనుక్కుంటే ఇంకొన్ని వాళ్ళు కొంచెం కష్టపడుతున్నారు కదా అమ్మే వాళ్ళు, వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏమవుతుంది అన్నట్టు మేము ఇంకొన్ని తీసుకున్నాం అనమాట. అలా వచ్చినవి వస్తూ ఉన్నాయి, మేము కొనుక్కుంటున్నాం, తింటానే ఉంటున్నాము. అలా స్నాక్స్ అన్ని కంప్లీట్ చేస్తాము. అక్కడ కొంచెం అందరం కలిసి కూర్చొని పీస్ఫుల్గా వేవ్స్ చూస్తూ ఇలా వేడివేడిగా ఉన్న మొక్కజొన్న కండు తింటే చాలా బాగా అనిపించింది. తింటావా రిషి, తింటావా? కాలుతుంది నా చేతి కాలిపోతున్నాడా. నా చిట్టల్లి వాళ్ళ నాన్న అయితే నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేశారు. నా చిట్టల్లి ఇందాక చెప్పినట్టు కిందకి దిగడానికి భయపడిపోతుంది ఇప్పుడు కూడా. అండ్ కానీ వాళ్ళ నాన్న ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాలంట. అండ్ వాటర్ వస్తే వెనక పరిగెడతారంట. ఇదే వాళ్ళ గేమ్ మొత్తం. మేమైతే అలా కూర్చొని చూస్తూనే ఉన్నాము. వీళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారు. కొన్ని అలాగే స్లోమోలో వీడియోస్ కూడా ట్రై చేసాము, చాలా బాగా వచ్చినాయి. ఇంకా తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్కి కూడా ఇంకా టైం అవ్వలేదని చెప్పేసి పక్కన ఒక మాల్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాము. నా చిట్టల్లి అక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ ఎక్కుతా ఉంది. సో ప్యాకేజ్ మొత్తం తీసేసుకున్నాను అనమాట. ప్రతి వెహికల్
వెహికల్కి ఎక్కించి తిప్పేలాగా ఒక ప్యాకేజ్ అవైలబుల్గా ఉంది. అది తీసేసుకున్నాము. సో ఒకదాని తర్వాత ఒకటి ఫుల్గా ట్రై చేస్తూనే ఉంది. ఇంతకీ మేము డాక్టర్ అపాయింట్మెంట్ ఎందుకు తీసుకున్నామంటే సర్వాకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ క్యాన్సర్ అనమాట. అది చాలా ఎక్కువగా లేడీస్కి ఎఫెక్ట్ అవుతుంది. అది ప్రివెంట్ చేయడం కోసం అని చెప్పేసి హెచ్పివి వ్యాక్సిన్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇది కంపల్సరీ ఎవ్రీ గర్ల్ ఎవ్రీ లేడీ వేయించుకోవాల్సిన వ్యాక్సిన్ అనమాట. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 to 45 ఇయర్స్ ఏజ్ మధ్యలోనే ఫీమేల్స్ వేయించుకోవాలి. మార్కెట్లో ఏ వ్యాక్సిన్ ఉన్నాయి, ఎన్ని మంత్స్ వేయించుకోవాలి, ఎన్ని డోసెస్ వేయించుకోవాలి అనేది నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను. సో ఈ వ్యాక్సిన్ అనేది 9 to 15 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకైతే 2 డోసెస్ వేయించుకోవాలి. ఆఫ్టర్ 15 ఇయర్స్ అంటే 15 ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళైతే 3 డోసెస్ వేయించుకోవాలన్నమాట. ఈ డోసెస్ అనేవి ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ వ్యాక్సిన్ అంటే 15 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి 2 డోసెస్ అని చెప్పాను కదా. సో వీళ్ళైతే 0 మంత్ అంటే 0 మంత్ ఎప్పుడైతే వేయించుకున్నారో నెక్స్ట్ డోస్ వచ్చేసి ఆఫ్టర్ 6 మంత్స్ ఇంకో సెకండ్ డోస్ వేయించుకోవాలి. 15 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళైతే 3 డోసెస్ వేయించుకోవాలి. డోస్ వచ్చేసి 0th మంత్ లో వేయించుకుంటే సేమ్ డేట్ న సెకండ్ డోస్ ఆఫ్టర్ 2 మంత్స్ ఎగ్జాక్ట్ గా అదే రోజు వేయించుకోవాలి. థర్డ్ డోస్ వచ్చేసి ఫస్ట్ 0th మంత్ ఎప్పుడు వేయించుకుంటారో అప్పటి నుంచి థర్డ్ డోస్ 6 మంత్స్ కి అనమాట. ఎగ్జాక్ట్ ఆ డేట్ నే 6th మంత్ ఆఫ్టర్ 6 మంత్ వేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డోస్ వచ్చేసి January 20th వేయించుకుంటే సెకండ్ డోస్ March 20th వేయించుకోవాలి. అండ్ థర్డ్ డోస్ వచ్చేసి జూలైలో వేయించుకోవాలి. ఎందుకంటే జాన్ 0 కింద మనం కౌంట్ చేస్తాం కాబట్టి. అండ్ మార్కెట్ లో వచ్చేసి హెచ్పివి వ్యాక్సిన్ 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి సెర్వావెక్ అండ్ రెండోది గార్డాసిల్ అనమాట. సెర్వావెక్ వచ్చేసి ఇండియన్ మేడ్ అండ్ గార్డాసిల్ ఫారెన్ మేడ్ అనమాట. గార్డాసిల్ లో గార్డాసిల్ 4 అండ్ గార్డాసిల్ 9 ఉంటాయి. మనం వీటిలో ఏమైనా వేయించుకోవచ్చు, ఏదైనా ఒకటే. కాకపోతే గార్డాసిల్ 4 కి 9 కి డిఫరెన్స్ ఏంటంటే గార్డాసిల్ 4 లో 4 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేస్తుంది అండ్ గార్డాసిల్ 9 లో 9 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేస్తుంది. గార్డాసిల్ 4 వచ్చేసి అరౌండ్ 4,000 ప్రైస్ ఉంది అండ్ గార్డాసిల్ 9 వచ్చేసి అరౌండ్ 10,000 ప్రైస్. అండ్ సెర్వావెక్ అనేది గార్డాసిల్ 4 కి ఈక్వల్ అనమాట. కాకపోతే అది ఇండియన్ మేడ్. నేను డాక్టర్ తో చెక్ చేస్తే నాకు గార్డాసిల్ 4 ఆర్ సెర్వావెక్ సజెస్ట్ చేశారు. ఎందుకంటే గార్డాసిల్ 9 అనేది ఎక్కువ ప్రివెంట్ చేస్తుంది, బట్ అందులో ప్రివెంట్ చేసే క్యాన్సర్స్ అన్ని అంత ఫ్రీక్వెంట్ గా వచ్చే ఛాన్సెస్ లేవు. సో అందుకే గార్డాసిల్ 4 ఆర్ సెర్వావెక్ తీసుకోవచ్చు. నేనైతే సెర్వావెక్ తీసుకున్నాను. నేను డాక్టర్ ఆర్ మెడికల్ ఫీల్డ్ కి ఏమీ రిలేటెడ్ కాదు, జస్ట్ డాక్టర్ సజెషన్స్ అండ్ నా రీసెర్చ్ బట్టే చెప్తున్నాను. ఇవన్నీ ఏ హాస్పిటల్ అనే అవైలబుల్ గా ఉంటాయి. మీరు వేయించుకోవాలనుకుంటే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేసి వేయించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.